ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రనుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి. శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రియులారా, మరి ఒకరి క్షేమం కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. దినములు చెడ్డవి, అపాయకరమైన దినములు, దుర్దినములు, వ్యాధి బాధలు, ప్రకృతి వైపరీత్యాలు, అలాగే ప్రజలలో తిరుగుబాటు. కాబట్టి ప్రతి విషయాల్లో కూడా, ప్రతి వాటి కొరకు కూడా మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. మంచిదండి. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అయ్యున్నారు. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, ఈ ప్రాతకాల ఆరాధనలో మన యొక్క అంశము రాజులైన యాజక సమూహం. ఎవరండి రాజులైన యాజక సమూహం? ప్రభువుని కలిగి ఉన్న ప్రతి వారిని కూడా ప్రభు అంటున్నాడు రాజులైన యాజక సమూహం. మన పరిస్థితి ఒకప్పుడు ఎటువంటిది అని ఆలోచన చేస్తే, పూర్వీకుల కాలము నుండి కూడా మనం అందరమును కూడా విసర్జించబడిన వారము, విమర్శింపబడుచున్న వారము, ఏ యోగ్యత లేనటువంటి వారము. కానీ ప్రభు ఈ ఉదయకాలములో మనలను అంటున్నాడు, మీరు రాజులైన యాజక సమూహం. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప టైటిల్ మనకి ఇస్తున్నాడు దేవుడు.
దైవవాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు 10వ వచనములో, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. అసలు మనము లోకము యొక్క లెక్కలలో లేనటువంటి వారం. ఒకప్పుడు ప్రజలుగా ఉండటానికి, ప్రజలతో ఉండటానికి యోగ్యత లేనటువంటి వారము ఇప్పుడు దేవుని ప్రజ అయ్యున్నారు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యము 100వ సంకీర్తన 3వ వచనాన్ని చూస్తున్నప్పుడు, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మన పరిస్థితి ఒక దినాన్న మనము ఎటువంటి పరిస్థితి అని ఆలోచన చేస్తున్నప్పుడు, ఒకప్పుడు ప్రజగా ఉండనేరనటువంటి వ్యక్తుల కొరకు ప్రభు అంటున్నాడు, మీరు నా ప్రజలు, నా గొర్రెలు, నేను మిమ్మల్ని మేపుతూ ఉన్నాను. దేవుడు మనకి ఎంత గొప్ప ఆధిక్యత, మన పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చూసారా? కాబట్టి నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనములో, నేను ఐగుప్తులో నా యొక్క ప్రజల బాధను చూచి తిని. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, వారు ఎంతో శ్రమను అనుభవిస్తున్నారు, వెట్టి చాకిరీ చేస్తున్నారు, కొరడా దెబ్బలు తింటూ ఉన్నారు, చెప్పనశక్యము కానిటువంటి శ్రమలు అనుభవిస్తూ ఉంటుండగా వారు మొరపెడుతూ ఉంటున్నప్పుడు, యెహోవా దేవుడు మోషేతో అంటున్నాడు, నా ప్రజల యొక్క బాధను నేను ఐగుప్తులో నేను చూచి తిని. 95వ సంకీర్తన 6వ వచనములో, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలం. ఆయన చేత పాలించబడుచును, ఆయన మన రాజు, మనము ఆయన ప్రజలము, ఆయన మన దేవుడు, ఆయన మేపు గొర్రెలము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినటువంటి వాని గుణాతిశయము ప్రచురము చేయ నిమిత్తము. అంటే నిన్నటి వాక్య ధ్యానములో మనం చీకటి అయ్యి ఉన్నాం, చీకటి ప్రజలం అయ్యి ఉన్నాం, పాపులం అయ్యి ఉన్నాం, మరణములో ఉన్నాం. అటువంటి వారిని దేవుడు వెలుగులోనికి పిలిచాడు, జీవములోనికి నడిపించాడు. నడిపించినటువంటి ఆ దేవుని యొక్క గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తం అంటున్నాడు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము. ఆయన శక్తిని, ఆయన గొప్పతనాన్ని మనం లోకానికి ప్రకటన చేయటానికి దేవుడు మనల్ని ఏ విధంగా ఎన్నుకున్నాడో, పిలిచాడు అని ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, మీరు ఏర్పరచబడిన వారు, మీరు రాజులైన యాజక సమూహం. ఒకప్పుడు కనికరింపబడనటువంటి జనులముగా ఉన్నాం, ప్రజగా ఉండనేరనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కానీ దేవుని యొక్క కనికరమును పొందినటువంటి మనము ఈవేళ దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశం, రాజులైన యాజక సమూహం, మనము పరిశుద్ధ జనము. ఒకప్పుడు అపవిత్రత, యేసు రక్తములో కడగబడిన తర్వాత పవిత్రత, అందుకని పరిశుద్ధ జనం. మనము దేవుని సొత్తైన ప్రజలు, మన మీద ఎవ్వరికీ అధికారము లేదండి. మనం దేవుని యొక్క సొత్తుగా ఆయన కబంధ హస్తాలలో దాచబడి భద్రపరచబడి ఉన్నాం. ఇటువంటి వారు మనం మరలా జ్ఞాపకం చేస్తే 2వ అధ్యాయం 10వ వచనంలో ముగింపుగా, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడేది. కాబట్టి ఈవేళ ఆయన గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పాటు చేయబడిన ఈవేళ మన అంశము, మనమందరము కూడా ఎటువంటి వారం అంటే రాజులైన యాజక సమూహం. అలాగున మనం ఆయన గుణాతిశయములు ప్రచురము చేయవారుగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మనపై మెండుగా కుమరించునుగాక.
ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధ వాక్యాన్ని దీవించండి. ఒకప్పుడు కనికరింపబడక నీ ప్రజగా ఉండనేరనటువంటి నీ ప్రజలైన మమ్ముల రాజులైన యాజక సమూహముగా దేవా నీ గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తం మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న వందన. ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. కుటుంబాల్లో ఉన్న సమస్యలు దూరపరచండి. అనారోగ్యాలు, బలహీనతలు దూరపరచండి. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. రక్షణలో నడిపించండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.